హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? అనుష. అనుష, బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. నిన్న క్యాప్టెన్ అయింది కదా, ఫేరా అన్ ఫేరా? అంటే అంటే దానికి సంజన ఫెయిర్ అని చెప్పుకోవద్దు, ఎందుకంటే ఆడింది శ్రీజ కదా. శ్రీజ వల్ల సంజన కెప్టెన్ అయింది. సో శ్రీజకి హ్యాట్స్ ఆఫ్ కొట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే శ్రీజని సంజన అన్ని మాటలు అన్నది కదా, నా డిగ్నిటీ తగ్గిపోతుంది అది ఇది అనేసి. అన్ని మాటలు అన్న శ్రీజని సంజనాని గెలిపించి కెప్టెన్ చేయించింది. అంటే శ్రీజ ఎందుకని కెప్టెన్సీ అంటే క్యాప్టెన్గా ఆవిడకి అవకాశం ఇప్పించింది అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసినంత వరకు వేరే గేమ్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెము అటు ఇటు ఆడదాము, మన వాళ్ళని గెలిపిస్తాము అన్నట్టుగా శ్రీజ సంజన టీంలోకి వెళ్ళింది. అంటే సంజనని మనం చూసుకున్నట్టయితే 2-3 రోజులు దూరంగా ఉంది, అంటే బ్యాక్ పెట్టారు ఆవిడని. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్యాప్టెనే కూర్చోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది బిగ్ బాస్లో? అదే కదా, కొంతవరకు చూసుకుంటే తన పర్సనల్ హెల్త్ విషయంలో చూసుకుంటే మాత్రం తను కరెక్ట్. తను దొంగతనం చేసి ఆ గుడ్డు అందుకు తినడం వల్ల. సో ఇంకొంతవరకు చూసుకుంటే మొత్తం దొంగతనాలే చేస్తుంది, వచ్చినప్పటి నుంచి మొత్తం దొంగతనాలే చేస్తుంది. సో అది కరెక్ట్ కాదు, ఇప్పటికైనా ఆపాల. సో తన పర్సనల్ హెల్త్ కోసం అని చెప్పేసి గుడ్డు దొంగతనం చేసింది. ఇటు సైడ్ చూసుకుంటే సుమన్ శెట్టి గారిది కూడా కొంచెం ఆయన సిగరెట్ వీక్నెస్ కదా, సో అది దాపెట్టేసి ఆయనని కొంచెము బాధ పెట్టేస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో కామన్ మ్యాన్ జస్ట్ చికెన్ టేస్ట్ చేద్దామని వెళ్తే చాలా గొడవ అయింది అక్కడ. సో కామనర్స్ ఫ్రూట్స్ ఇస్తున్నారు, సెలబ్రిటీస్ ఎందుకు ఇవ్వకున్నారు? రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే సెలబ్రిటీస్కి కాదు, సెలబ్రిటీస్కి ఫుడ్ ఇస్తున్నారు కామనర్స్. ఇచ్చిన తర్వాత ఏదన్నా సంథింగ్ చిన్న గొడవ అయితే ఫుడ్ ఇస్తున్నాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కామనర్స్. సో ఓవరాల్గా బెస్ట్ టాస్క్ లేకుండా ఈ ఫుడ్ గోల, ఈ గుడ్డు గోల ఏంటరా బాబు అని ఆడియన్స్ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అవును, అది కూడా కరెక్ట్. ఇది టాస్క్లు ఇస్తే దానివల్ల గొడవలు పడవచ్చు, కానీ ఓన్లీ కూర్చొని మాట్లాడుకుంటే ఇవే గొడవలు వస్తుంటాయి. ఫుడ్ గురించి వస్తుంటాయి, మాట్లాడుకోవడం వల్ల కూడా గొడవలు వస్తుంటాయి. అదే టాస్క్లు ఇస్తే మాత్రం టాస్క్లలో ఆడాలి కదా, సో మైండ్ అనేది ఉంటుంది అన్నమాట.